జిల్లా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో తీవ్ర విషాదం నెలకొంది. ట్రావెల్ బస్సు అతివేగంగా ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడ మృతి చెందగా ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. క్షతగాత్రులను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. నాగాలాండ్కు చెందిన జై భారత్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు వాపోతున్నారు. జాతీయ రహదారి NH-44 పై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీ సడన్ గా బ్రేక్ వేయడంతో గమనించిన ట్రావెల్స్ బస్సు డ్రైవర్ బలంగా ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ముందు వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పేలడంతో ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చిందని లారీ డ్రైవర్ చెబుతున్నారు. జై భారత్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి అరుణాచలం పోతూ మన జడ్చర్ల పట్టణంలోనే సింధూరా బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ముందున్న కారును తప్పించబోయి లారీకి డాష్ ఇవ్వడం జరిగింది. దానివలన బండిలో ప్రయాణం చేస్తున్న ఒక పాసింజర్తో పాటు బండి క్లీనర్ కూడా చనిపోవడం జరిగింది స్పాట్లో. ఒక 6 to 7 మెంబర్స్ వరకు సింపుల్ ఇంజరీస్ అని వాళ్ళని మహబూబ్ నగర్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. సుమారుగా బస్సులో 35 to 40 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇక అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇంకా వివరాలు సేకరించవలసింది. ఒక అతను అయితే ఈ యొక్క బస్సు డ్రైవర్ క్లీనర్ ఉన్నాడు. ఇంకొక అతను ప్యూరు అని కర్నూలు అని చెప్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ ప్రకారం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వస్తారు. ట్రావెల్ బస్సు అతివేగంగా ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, జడ్చర్ల నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి NH-44 ఆనుకొని ఉన్నటువంటి జడ్చర్ల మీదుగా కూడా అరుణాచల్ నుండి హైదరాబాద్ వెళ్తున్నటువంటి జయభారత్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సు ముందు వెళ్తున్నటువంటి కారును తప్పించబోయి ఒక్కసారిగా లారీని ఢీకొట్టడంతో పెను ప్రమాదం చోటు చేసుకున్నట్టుగానే తెలుస్తుంది. మొత్తంగా పండగ పుట్ట ఈ విషాదం అనేది కూడా పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మేజర్ గా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు క్లియర్ గా. దాదాపు ఆ సమయంలో బస్సులో దాదాపు 35 మంది దాకా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా లారీని ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీలో పనిచేస్తున్నటువంటి క్లీనర్ తో సహా ఒక ప్రయాణికుడు కూడా అక్కడికక్కడే మరణించడం జరిగింది. మిగతా 9 మందికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి తీవ్ర గాయాలైనటువంటి వారిని వెంటనే హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రి మహబూబ్ నగర్ కు తరలించినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మిగతా వాళ్ళకు కూడా చిన్న చిన్న గాయాలు కావడంతో ఆ ప్రయాణికులందరినీ కూడా హాస్పిటల్ కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒకసారిగా పూర్తి స్థాయిలో ప్రయాణికులంతా కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది జయభారతి ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సు. ఈ బస్సులో ఆ సమయంలో 35 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. మొత్తంగా అంటే హైవే పై ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒకసారిగా ఇది స్థానికంగా చోటు చేసుకోవడంతో పక్కన ఉన్నటువంటి ప్రజలు కూడా ఒకసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. పండుగ వాతావరణం కావడంతో ట్రావెల్స్ బస్సులో కూడా వీరంతా కూడా హైదరాబాద్ గా వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శంకర్.